హాయ్ అండి. తెలంగాణ నాటుకోడి స్పైసీ కర్రీ చేశానండి. ముందుగా చికెన్ని వాష్ చేసుకున్నాను. అలాగే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఉల్లిగడ్డ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ చికెన్ని కూడా నూనెలోనే ఉడికించుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ముక్కకు పట్టేంత వరకు ఉడికించుకోవాలండి. సరిపడినంత కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా ముక్కకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అది కూడా నూనెలో మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా నూనె అన్నది పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సరిపడినంత వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా మా తెలంగాణ నాటుకోడి కర్రీ ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ స్లిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. నాటుకోడి తొందరగా ఉడుకుతుంది. అందుకని మీడియం స్లిమ్లోనే పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. ఇలా ఉడికిన తర్వాత మా తెలంగాణ నాటుకోడి కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్